అల్లుడు ఏందత్తా అల్లుడు మీ అత్త సంగతి ఏంద్రా నడుచుకుంటున్నట్టున్నావు కదా నానుండే చెప్తున్నా కానీ ఖాళీ కూర్చున్నాడా నేను కష్టపడినా పడితే ఏం చెప్తానా నీ చెయ్యి నా మీద వాడే లోపే నువ్వు రాగి బట్టి కొడతా. అవునే మీ అమ్మ పొయ్యేడు పోక మళ్ళా రెండు పెట్టిపోయింది కానీ కళ్ళు చల్లవాడే కావచ్చు ఇక. ఇగో మా అమ్మనంటే మంచిగా చెప్తాను. మరి మీ అమ్మ నాకపోతే ఎవరు అనమాటవే? నువ్వు ఇవ్వాలని ఏమని అనుకో కానీ మా అమ్మని మాత్రం ఒక మాట అనద్దు. సరే మరి నేను ఏం చేయాలనే? కొత్తగా చేసేదేమున్నది, చెప్పింది కదా మా అమ్మ చెప్పింది చెయ్యి. అరే అది నా చేతిలో ఉందే. ఏంది ఏంది నీ చేతిలో కాకపోతే ఇంకెవరి చేతులు ఉంటది? ఏం మాట్లాడతాను అసలు? ఎవరి చేతులు ఉంటది? అరే గంత కోపం దేనికే? ఇగో గదంతా కాదు, నీ నుంచి అవుతుందా కాదా చెప్పు, గజ్జాలు నాకు. అరే నా నుండి అయ్యేది నేను చెప్తున్నా కానీ ఖాళీ కూర్చున్నాడా? నేను కష్టపడినా పడితే ఏంది నువ్వా అచ్చి పన్నావంటే పక్కకుంటి పందులు పోరినా తెలివి రాదు నీకు? నువ్వు కష్టపడతానవా? ఇగో గివ్వే ఈ మాటలు మాట్లాడుతుంటే నాకు మండుద్ది. నీకు మండినట్టే నా కడుపు మండినట్టే. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? కొడతావా నన్ను? కొడితే ఏం చేస్తావే? ఏం చేస్తానా నీ చెయ్యి నా మీద వాడే లోపే నువ్వు లాగి పట్టి కొడతా. ఏందే నన్ను కొడతావా? నీ మొగుడిని నన్ను కొడతావా నువ్వు? మొగుడువే దేవుడువేం కాదు. అడిగింది చెయ్యని చేత కాదు కానీ ఏంది అట ఏంది? ఇది పెళ్ళైన కొత్తలా ఎట్లుండే? ఏమైందేమో వెళ్తాను. ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. చెప్పు కదా ఏమైందో. అరే ఏం లేదు. మౌనా ఏం లేదని చెప్పినా కదా, ఎందుకు సతాయిస్తాను? నీ పని నువ్వు చేసుకోపో. సారీ మౌనా, నన్ను క్షమించు. ఊరికే నువ్వు అడిగేసరికి కోపం వచ్చింది. నీ పని నువ్వు చేసుకో. సరే. ఎంత ప్రశాంతంగా ఉంది. నాకు పిల్లలు పుట్టాలని మా అత్తారాటం ఒక పక్క, నాలుగు పెరగని పోరాటం మరో పక్క. అగో అత్త, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నా గాని నువ్వు గిట్నే ఉంటావా మరిగా? అగో ఇట్లా అంటే నైట్ ప్యాంట్ వేసిన, టీషర్ట్ వేసిన మంచిగా లేనా అత్త? చెప్పు. సిగ్గు లేకపోతే సరే, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? అగో నేనేమన్నా అత్త, నేను నిజంగానే చెప్తున్నా. నేను అందంగా లేనా ఏంది? మానవు లేని మొగోడు మంగళవారం అయితే నాకేందంటే, నీ అసంటోడు రోజు మంగళవారం అన్నాడట. నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? మొదలు పెట్టినావా మళ్ళా? ఇప్పుడు వచ్చినావు కదా అత్త, జర ఆగరాదు, చల్లవాడు జరా. ఏమే నా ముద్ర పెళ్ళామా? నీ అవ్వ అదేనే నీ అవ్వ అంటే మీ అమ్మ వచ్చిందే. మీ అమ్మ ఏమైంది అత్త గట్లా చూస్తున్నావు? నీ అల్లుడు అంత అందంగా ఉన్నాడా? అందం ఉంటే ఏం పాయదా అల్లుడు, అసలుదే లేదా? అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త? బయట ఎవరని వింటే నా పరువు ఏం కావాలి? అబ్బో పరువు అది ఉన్నోళ్ళకి పోతుంది, నీకు కాదు. నిజం చెప్పిన బిడ్డ. బాపు రాలేదా అమ్మ? అది చేంజ్ చేయమంటవే, ఆడుకుంటానికన్నా పిల్లుందా చెల్లుందా? బా
సరే ఇంట్లోకి రా. అవునా నేను పోయి చికెన్ తీసుకుని వస్తా. సరే. సరే రమేష్ అన్న ఒక కిలో చికెన్ కొట్టే. ఏందన్నా కిలో చికెన్ అంటున్నావు? మళ్ళీ మీ అత్తకి ఇట్లా వచ్చిందేంది? ఆగు భలే కనిపెట్టావన్నా. ఎట్లా కనిపెట్టినవే? మీ అత్తనే కదా నన్ను కిలో చికెన్ తీసుకుపోతావు. ఏ అట్లేం లేదు గాని చికెన్ అంటే నా భార్యకు పానమే. ఏదో మా అత్త పేరు చెప్పుకొని తీసుకుపోతా గంతే. అబ్బాసీనన్నా నువ్వు ఏర్పడవు గాని మంచి ప్రేమికుడువే నువ్వు. ఏదో తీయన్న రమేష్ అన్న, నా భార్య అంటే నాకు పానమే. దానికంటే ఎక్కువ ఏముందా నాకు? సరే చికెన్ కొట్టు. ఎవరు మంచిది పెట్టినావా? ఇగో పోయేస్తానే. అవునేమ్మా, అవునా? నీకు ఈ నెలలన్నా ఏమైనా వాంతులు అయినా? ఎందుకు కాలేదమ్మా, అయినాయి. మొన్న మీ అల్లుడు మిల్ మేకర్ మంచూరియా అని చేసిండు. అది తిన్నాక అద్దనకుంటా అయినాయి. ఏ ఆ వాంతులే ఏమన్నా అయినాయా అంటాను. నాకు మిల్ మేకర్ వాంతులు తప్ప ఏ వాంతులు కాలే. మరి గట్ల అయితే ఎట్టనే? నీకు పిల్లలు పుట్టేది ఎప్పుడు, వాళ్ళని ఎత్తుకొని ఆడించేది ఎప్పుడే? నేను నాకేం తెలుసమ్మా, ఆయన ఎంత పోరాటం చేసినా నాకు కడుపు పండతలేదు. దానికి నేనేం చేస్తా చెప్పు? అయ్యో దేవుడా, ఇక నువ్వే దిక్కయ్యా. మంచిగుంది పో. అత్త ఆరాటం, అల్లుని పోరాటం మధ్య నేనే గొర్రెనా? చికెన్ మంచిగా మసాలా వేసి గట్టిగా రుద్దాలి. ఇక ఏం రో సీన్గా ఎట పోయేస్తున్నావేంద్రా? నేనానే ఇగో మా అత్త వచ్చిందే, చికెన్ తీసుకొని పోతానా. అదేంద్రా మీ అత్త నిరాక మొన్నే పోయింది. అవన్నా మొన్ననే పోయింది. ఇదేంద్రు మీ అత్త గమ్మతుందేంద్రా? మీ అత్త మీ ఇంటికి చుట్టావా లేకపోతే ఆమె ఇంటికి నువ్వు చుట్టామరా? ఏమోనే, ఇగో నాకు పిల్లలు అయ్యేదాకా మా అత్త మా ఇంటిని ఇడిచిపెట్టి పోయేటట్లేదే. అవురా సీన్గా, మీ అత్త మీ ఇంట్లోకి ఇట్లా వచ్చుంటే మీ మామ సంగతి ఏందిరా? ఏ ఆడ పెద్ద ఏదో తీయే. మరి మీ అత్త సంగతి ఏందిరా? అరుచుకుంటున్నట్టున్నావు కదా. ఏం మాట్లాడుతున్నావే? అది నోరా అమ్మోరా? నా అత్త అంటే నా కన్న తల్లితో సమానం. పిసపిస మాట్లాడుతాను. అబ్బో, కన్న తల్లితో సమానమట. ఏ కాలపోనివిరా నువ్వు? ఈ కాలంలో గమని చూస్తున్నారా? దొరికిందే సందని ఎగబడుతుర్రు. అన్నా ఏమనుకోకే అన్నా, నువ్వు అన్నట్లు అట్లా చేస్తోళ్ళు ఒక అబ్బకు పుట్టనోళ్ళేనే. వాళ్ళే వాయి వరసలు మరిచేసి దొరికిన ప్రతి ఆడదాన్ని ఆస్వాదించాలనుకుంటాను. కానీ నేను ఒక్క అబ్బకు పుట్టినోన్నే, నేను అట్లా చెయ్యా. జర మీద నన్ను గలపకుర్రే. అవునా ఇగో చికెన్ తీసుకపోయే మంచిగా జరా. మసాలా గిట్లా మంచిగా అయ్యి. అల్లుడు, అమ్మని అమ్మ, ఇది మళ్ళా ఊరు ఇచ్చినట్టుంది. ఏం చేయాలో ఏమో. ఏందత్తమ్మా? అల్లుడు, ఏందత్తా? అల్లుడు, అరే ఏందత్తా చెప్పు. డాక్టర్ దగ్గరికి పోయి చూపి అన్న. ఏం చూపిస్తావు అత్తా? అదే అల్లుడు, మీకు పిల్లలు ఎందుకు అయితలేరా అని. అరే ఎందుకు అత్త ఇదంతా? అయ్యేటప్పుడు అలా అవుతుంది. ఇంకెప్పుడు అల్లుడు? పెళ్ళి అయి 4 ఏళ్ళు అవుతుంది. ఈ వరకు పిల్ల లేపా ఏం లేపా. మంది ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అరే ఎన్నేళ్ళు అయితేందత్తా? అయ్యేటప్పుడు అవుతుంది. లేదు రేపు దాకానికి పోయి డాక్టర్ చూపిస్తా. ఏదే ఎక్కడికి వదిలేదు, ఏం లేదు. వదిలే అత్తా, ఊకే ముచ్చట మాట్లాడుకో.
ఏంది ముచ్చట మాట్లాడక పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. మంది ఏమనుకోవాలి నీ గురించి? పిల్లలేపాయ జరలేపాయ. అరే ఏమంటారు అత్త నన్ను? ఏమంటారు? ఈ ముచ్చట అత్త అని చెప్పే కదా వదిలేస్తాను. వదిలేయాలా? ఏం వదిలేయాలి అల్లుడు? బయట నలుగురు 4 రకాల మాట్లాడతారు. దాఖలు రమ్మడం రావా? అసలు నీ గురించి ఏమనుకోవాలి అల్లుడు నేను? అత్త ఏమని అనుకోని నేనైతే రాను. ఇన్నవా మౌనా? నీ మొగడు ఏం మాట్లాడతాడో? అసలు నీ మొగడేనా? అమ్మా చూసి మాట్లాడు. అయినా నీ అల్లుడు ఏం మాట్లాడతాను? ఏం చూడాలనే? ఇంకెన్ని రోజులు చూడాలనే? ఆ పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది. వరకు పిల్లలేపాయి జరలేపాయి. దాఖలు చూస్తున్నాడే అత్తలేకపాయి. ఆయన ఎట్లయినా చెప్తాడు. నువ్వన్నా చెప్పరాదే? అమ్మా ఆపుతావా? ఆపల్లా. ఏం ఆపాలనే? ఆయన కంటే అవ్వలేదు అయ్యలేదు కోరికలు కోరడానికి. కానీ నీకు మేమున్నవే, ఒక కోరికలు ఉండయా? నీకు బిడ్డో కొడుకో ఊడితే ఎత్తుకొని సంబరపడాలని మేము ఆరాట పడితే నీ మొగడు మాత్రం నిమ్మకు నీరెత్తాడు. ఎట్లా కూర్చున్నాడు చూడు. కరెంటు లేని నీ మొగడు. అమ్మా చాలా ఆపమ్మా, ఆపు. అమ్మా ఇన్ని రోజులు నా మొగడు నిన్ను అన్ని మాటలన్నా తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకో తెలుసా? నిన్ను తన అమ్మ స్థానంలో చూస్తాడు కాబట్టి. అందుకే నువ్వెన్ని మాటలన్నా ఎంత తిట్టినా తిరిగి నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. మొగుడు కాదని, అసలు మొగుడే కాదని ఇన్నేసి మాటలు అంటానావు కదా. అసలు నీకేం తెలుసమ్మా మా గురించి? మీరు ఆగండి అమ్మా. ఇన్ని రోజుల నుంచి అంతా నీ వల్లనే నేను అంటాను. అసలు లోపం ఎవరిలో ఉన్నదని ఒక్కసారి అడిగినావా అమ్మా? మీరు ఆగండి అమ్మా. లోపం ఆయనలో లేదు, అర్థమైతుందా? లోపం ఆయనలో లేదు, లోపం నీ కూతుర్లో ఉన్నదమ్మా. లోపం నాలో పెట్టుకొని ఆయన తిడితే ఎట్లమ్మా? నాకు పిల్లలు ఉంటారని తెలిసినా కూడా ఏ రోజు ఆయన నా మీద కోపం చిరాకు చూపెట్టలేదు. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడు తెలుసా? అదమ్మా నీ అల్లుడంటే. అమ్మ ఆయన మగాడు, నేను కాకపోతే 10 మంది దొరుకుతారు. కానీ ఆయన ఏనాడు పరాయి ఆడవాళ్ళను కన్నెత్తి చూసింది లేదు, మాట్లాడింది లేదు. నాకు పిల్లలు ఉంటారని తెలిసి కూడా నన్ను ఒక చంటి పిల్ల లెక్క చూసుకున్నాడు. అమ్మ నువ్వు అప్పుడప్పుడు మేమిద్దరం గొడవ పడుతుంటే చూస్తావు కదా. నేను పిల్లల కోసమే ఆయన తిడతాను కావచ్చు అని నువ్వు అనుకున్నావు. కానీ అది కాదమ్మా. నాకైనా చంటి పిల్లగాని లెక్క, నేనైనకు చంటి పిల్ల లెక్క. అమ్మ నీకు దండం పెడతానమ్మా, ఇంకొకసారి అయినా నీ ఏమనకు. ఒకవేళ అంటే మాత్రం ఊరుకునేదే లేదు. అల్లుడు నిన్న అనరాని మాటలు అన్నాడు. ఏంది ఏంటి అతను చేసేది? నాకు తల్లి వస్తుంది కానీ నీ స్థానంలో నా తల్లి ఉన్నా ఇట్లనే మాట్లాడుతుంది. నేను ఏ రోజు కూడా నువ్వు అన్న మాట బాధపడలేదా? నా తల్లి లాంటిదా? ఇంకెప్పుడు నా కాళ్ళ మీద పడద్దు. ఎప్పుడు నవ్వుతున్నారు అంతా, ఎప్పుడు నవ్వుతున్నారు. అవునా? కొంచెం నవ్వమ్మా.